ఒక లారీ డ్రైవర్ లైఫ్ ఇంత కష్టంగా ఉంటుందా? అసలు ఏం జరిగిందో లాస్ట్ వరకు చూసేయండి. అసలు మ్యాటర్ వచ్చేసి ఓబులాపల్లి నుంచి కాఫీ తాగి రిటర్న్ ఇంటికి వెళ్తుండగా రోడ్ మధ్యలో అయితే లారీ అయిపోయింది. ఇక ఏమైందని నేను వెళ్ళి డ్రైవర్ నన్ను అడగగా ఇలా బ్యాటరీ డౌన్ అయిపోయింది, కాస్త పుష్ చేయండి అని చెప్పాడు. ఇక దాని వల్ల ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అవుతుండగా నేను ఇప్పుడు హెల్ప్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాం. ఇంకా అంత పెద్ద లారీని మేము ఇద్దరం పుష్ చేయలేమని చెప్పేసి హెల్ప్ అయితే అడిగాము. ఇంకా నైట్ ఏమైనా ఎవరు రాలేదు. ఇంకా తగ్గేదేలా మేము ఇద్దరం పుష్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఆ అన్నైతే మధ్యప్రదేశ్ లోని చిన్న విలేజ్ నుంచి వచ్చాయంట. పాపం చెన్నైకి వెళ్తుండగా ఇలా అయితే జరిగింది. ఇక ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను బ్రోని పుష్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇంకా ఇంత పెద్ద లారీని మేము ఇద్దరం పుష్ చేయాలంటే ఇంపాసిబుల్ అనిపించింది. కానీ ఏం జరిగిందో వీడియో చూసేయండి. సో ఫైనల్ గా బండి అయితే స్టార్ట్ అయిపోయింది. సోనా అన్న అయితే ఫుల్ గా హ్యాపీ ఉన్నాడు. ఇంకా మేము కూడా ఫుల్ హ్యాపీ. ఇంకా డ్రైవర్ అన్న వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగి నాకైతే ఫాలో చేసుకున్నాడు. ఇంకా మీరు కూడా ఫాలో చేసుకుని అందరికి షేర్ చేసి లైక్ అయితే చేయండి. అన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తానంట. పాపం మేము వచ్చి హెల్ప్ చేయాలి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా అన్న సంతోషంగా అయితే మాటల్లో చెప్పలేము. ఇంకా మీరే అన్న స్మైల్ అయితే చూడండి. ఇంకా మేము హెల్ప్ చేసింది పక్కన తాత చూసి జై బాలయ్య అని చెప్తున్నాడు. హెల్పింగ్ నేచర్ కి క్యాస్ట్ అండ్ రిలీజన్ తో సంబంధం లేదు. నేను మీ అబ్దుల్లా సైనింగ్.